హరే కృష్ణ. ఇప్పుడు రోమస మహర్షి పాండవుల్ని బ్రాహ్మణోత్తములని అందరినీ తీసుకొని పుణ్యతీర్థాలు పుణ్యభ్రమణాల్లో స్నానం చేయడానికి తీసుకెళ్తారన్నమాట. సంవత్సరం పాటు పుణ్యతీర్థాలు పుణ్యభ్రమణాల్లో చేసి అక్కడ యొక్క గొప్ప ఋషుల గురించి, యజ్ఞాల గురించి, నదుల గురించి విశిష్టత మొత్తం ఏ టు జెడ్ చెప్తాడనమాట. రోమస మహర్షి చెప్పి సంవత్సరం కాలం పాటు వెళ్తూ ఉంటారు. వీళ్ళకి కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్ళాలి పుణ్యతీర్థాలకి వెళ్ళాలంటే. అలా జరిగి కొంత సమయం దూరం నడిచి వెళ్ళిన తర్వాత వీళ్ళు బద్రికాశ్రమానికి వెళ్ళాలి. బద్రికాశ్రమానికి ముందు గంధమాన పర్వతం ఉంటుంది. ఆ గంధమాన పర్వతాన్ని దాటాలంటే చాలా కష్టం అనమాట. ఎక్కాలంటే కష్టము. ఇప్పుడు వాళ్ళు నడిచి అక్కడికి చేరుతారు. తర్వాత అక్కడ భీకరమైన వర్షం వస్తుంది అనమాట. రాంగులోని ఎటోళ్ళట్టు చల్లాచెదురైపోతారు. ద్రౌపది ఒక పక్కకి, ధర్మరాజు, భీముడు అందరూ ఎటోళ్ళట్టు వెళ్ళిపోతారనమాట. వర్షం తగ్గినాక అందరూ ఒక చోటకి చేరుతారు. అప్పుడు వాళ్ళేంటి ఆ ముళ్ళల్లో రాళ్లల్లో నడిచి కాళ్ళని పగిలిపోయి రక్తస్రావం అవుతుంది అనమాట. ద్రౌపదికి అయితే భయంకరంగా, ఆమె కోమలి కదా, సుకుమారంగా పెరిగింది ఆమె. ద్రౌపద మహారాజు దగ్గర అంశతూలికా తల్పం మీద పడుకునే ఆమె ఇంకా పగిలిపోవటం చూసి, రక్తస్రావం అవటం చూసి కళ్ళు తిరిగి కింద కూడా పడుతుంది. ధర్మరాజు బాధపడతాడు, నా వల్లే ఇదంతా జరుగుతుంది. ధర్మరాజు ఈ అరణ్యవాసంలో ఎప్పుడు బాధపడతాడు, ఎందుకంటే తన వల్లే జూదంలో ఓడిపోయి వాళ్ళ తమ్ముళ్ళు భార్య బాధపడుతుందని ఆయన బాధపడతాడనమాట. ఇంకా భీముడిని పిలిచి చెప్తాడు, భీమా ఇంకా ద్రౌపది నడిచే పరిస్థితుల్లో లేదు, ఏదో ఒకటి చెయ్యి అని చెప్తాడనమాట. ఇప్పుడు భీముడు ఒక స్పెషల్ మనిషిని పిలుస్తాడు. ఎవరంటే ఘటోద్గచుడు అనమాట. ఆది పర్వంలో ఘటోద్గచుడు చెప్తాడు, తండ్రి నువ్వు ఎప్పుడైనా తలుచుకో, నీ ముందు నేను ఉంటాను అని చెప్తాడనమాట. ఇంకా భీముడు తలుచుకోగానే ఘటోద్గచుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైతే ఘటోద్గచ మేము బద్రికాశ్రమానికి వెళ్ళాలి, గంధమాన పర్వతం దాటి అని చెప్తాడనమాట. చెప్పంగానే ఇంకా ఏం చేస్తాడంటే, భీముడికి హిడింబికి పుట్టిన ఘటోద్గచుడు కదా, వాళ్ళు అసురు శక్తులు ఉంటాయి, ఆయనలో జీన్స్ ఉంటుంది కదా. భీముడి యొక్క బలము, హిడింబి యొక్క బలం, అసురు శక్తులు ఉంటాయి. వాళ్ళు ఇంకేం చేస్తారంటే వాళ్ళ జీన్స్ అలాంటిది అనమాట. పెద్ద ఆకారంగా మారిపోతాడు ఘటోద్గచుడు. ఆకారంగా పోయి ఇట్లా కూర్చుంటాడు. ఆయన మీద అందరూ కూర్చుంటారు అనమాట. పెద్ద ప్లెయిన్ లాగా వెళ్ళిపోతాడు అనమాట. ఆయన మీద అందరూ కూర్చుంటాడు. రోమస మహర్షి మాత్రం వేరే దారి నుంచి వస్తాడు. ఆయనకి కొన్ని శక్తులు ఉంటాయి అనమాట. ఆయన నేను వస్తాను మీరు వెళ్ళండి అని చెప్తాడు. ఇంకా ఆ ఆయన మీద కూర్చుంటాడు. ఆయన మీద కూర్చోంగానే అందరూ ఇంకా బద్రికాశ్రమానికి ఇలా తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఘటోద్గచుడు తీసుకొని వెళ్ళి అక్కడ క్షేమంగా వాళ్ళని దించుతాడు. ఇంకా బద్రికాశ్రమంలో ఏం జరుగుతుందో చెప్తాను. హరే కృష్ణ.